నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. కారులో మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించడం జరిగింది. గాయపడ్డ వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. వన్8 అంబులెన్స్ వెళ్ళిపోయారు సార్. 2-3 బండ్లు ఉన్నాయి వచ్చేప్పటికి. అంతా ఒకటే ఫ్యామిలీ నేనమ్మా. అబ్బాయి తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటి 3 రోజులు దర్శనం ఉంటుందని టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం స్పష్టం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలకు ఎవరైనా రావచ్చునని, అయితే టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 1,86,000 మంది దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అందరూ రావచ్చు. భక్తులకు ఏ తొందర లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ సుమారు 3,000 మంది పోలీసులతో ఈరోజు కమాండ్ కంట్రోల్ పెట్టి అలిపిరి దగ్గర కానివ్వండి, శ్రీవారం మెట్టు దగ్గర కానివ్వండి, తిరుమల శ్రీదేవి కాంప్లెక్స్ కానివ్వండి, కొండపైన కానివ్వండి, అన్ని చోట్ల 3,000 మంది పోలీస్ బందోబస్తుతో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రెండో విషయం, ఎప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో ఈసారి సుమారు 180 గంటలుంటే, మొత్తం 10 రోజులు 180 గంటలుంటే 164 గంటలు సామాన్య భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు పడింది. అంటే సుమారు 90% టైం టోటల్ గా సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి చేయడం జరిగింది. అదే కాకుండా అన్న ప్రసాదాలు కానీ, ఎక్స్ట్రా సుమారు 5 లక్షల లడ్డూలు ఎక్స్ట్రా స్టాక్ పెట్టడం కానివ్వండి, భక్తులకు వాటర్ సప్లై కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వేడి పాలు కానివ్వండి, అక్కడ పార్కింగ్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే 3 రోజులు 30వ తేదీ 31వ తేదీ 1వ తేదీ మాత్రం దయచేసి ఎవరైతే ఈ డిప్ వచ్చారో వాళ్ళు మాత్రం దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి ఇబ్బంది పడవద్దని చెప్తున్నాం తప్ప కొండకు రావద్దని చెప్పే ఇది ఎవరికి లేదు, అధికారం ఎవరు లేదు. కాబట్టి కొండకు మీరు ఎవరైనా రావచ్చు, అందులో ఏక సందేహం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, తిరుమల వెంకటేశ్వర స్వామివారి చెల్లెలు గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ గంగమ్మ ఆలయాన్ని ఇప్పటికే దేవాదాయ శాఖ టీటీడీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో, అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా, మహేష్ అందరూ కూడా, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. భారతదేశం భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించిన తరువాత సీఎం మాట్లాడుతూ ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిడవిల్లిందన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదేనన్నారు. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశానికే సొంతమని, ఆస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారని గుర్తు చేశారు. వీళ్ళందరూ మనకు స్ఫూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారన్నారు. సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని, ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు. We speak with pride about our nation and about Bharatiyata, our civilization ethos. If you see here, our knowledge is not new. As early as 4,500 years ago, through the Harappan civilization, India demonstrated to the world the principles of urban planning and engineering. 2,900 years ago, we were already practicing yoga. Today we are very happy. Recently we conducted yoga in Visakhapatnam under the leadership of our Honorable Prime Minister. More than 150 countries they are practicing yoga. We are proud of it. We are providing universal health. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్ తో ఈ భవనం నిర్మించనున్నారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో హైకోర్టు రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ అవకతవకల కారణంగానే అమరావతి పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఆరోపించారు. ఈరోజు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్లో ఒక పార్ట్ని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కాంక్రీట్ ఈ యొక్క టెండర్ని దక్కించుకున్నారు ఎన్సీసీ వాళ్ళు ఈరోజు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు. హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపు అడుగులు మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ 21 లక్షలు 52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 8th ఫ్లోర్లోకి వచ్చే లోపల CJ హాలు, కమ్యూనిటీ హాల్స్ 8th ఫ్లోర్లో ఉంటాయి. వేంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ లో వెలిసిన 121 సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా ధనుర్మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ అమ్మవారిని మీనాక్షి దేవిగా, ఉత్సవ విగ్రహ అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి దర్శనం కల్పించామని తెలిపారు. ఆలయంలో సూర్యోదయానికి ముందు ఏకావర్తి, ద్వితీయావర్తి, తృతీయావర్తి, పంచావర్తి, నక్షత్ర, రథ, కుంభహారతులతో పాటు మహామంగళహారతి వేద మంత్రోచ్చరణతో నిర్వహించామన్నారు. ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ముత్యాల సత్యం అంటే మర్చిపోయాను. సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకున్న దారుణ హత్య ఘటన కలకలం రేపుతోంది. సెల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో కర్ణాటకకు చెందిన ఓ యువకుడిని అమానుషంగా కొట్టి చంపిన ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బెడ్డింగ్ సెంటర్లో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్ను పగలంతా ఆటోలో తిప్పుతూ చిత్రహింసలు పెట్టి చివరకు ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా 3 నిందితులు పరారీలో ఉన్నారు. సెల్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపూర్లోని మన అంబేద్కర్ సర్కిల్లో ఉండే సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన సమాచారం మేరకు మహీపాల అనే వ్యక్తి 45 సంవత్సరాలు ఉంటాయి సుమారుగా, ఒక అతను చనిపోయి ఉన్నాడు. ఈ బెడ్డింగ్ సెంటర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఐడెంటిటీ తెలిసింది. కర్ణాటకకు చెందిన చంద్రబావి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్యలో కొంతమంది చనిపోయిన మహీపాలతో వచ్చినారు. వచ్చిన వ్యక్తులు ఎవరు అని చూస్తున్నాం. నెక్స్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రం పొన్నూరు చుట్టుపక్కల ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ కొనియాడారు. పొన్నూరులో ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. తొలుత కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఆలపాటి సుబ్బరాయుడిని స్మరించుకునేందుకు గాను కూటమి ప్రభుత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆయన ఆశయాలను సుబ్బారాయుడు వారసులు కూడా ముందుకు కొనసాగించాలని ఆయన కోరారు. అనంతరం వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఎందుకంటే ఆలపాటి సుబ్బారాయుడు గారు, స్వర్గీయ ఆలపాటి సుబ్బారాయుడు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ గారి యొక్క దాతృత్వంతో ఏర్పడిన ఈ సుబ్బారాయుడు సత్రం కానీ, అలాగే ఏఎస్ఎం కాలేజీ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వారి మరణం తర్వాత ఆలపాటి చలపతిరావు గారు, ఆయన మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఇద్దరు చాలా కలిసి దగ్గరగా ఉండేవాడు. మేమందరం పిల్లలుగా ఉన్నాం అప్పుడు. మరి వారు తర్వాత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏ దాతృత్వంతో అయితే మన సుబ్బరాయుడు గారు దీన్ని ఏర్పాటు చేశారో దాన్ని మరింత విస్తృతంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రజానీకానికి అందజేసే విధంగా చలపతిరావు గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. దానిలోనే కాకుండా వారు మనం తర్వాత పిల్లలే మర్చిపోతా ఉంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి డిసెంబర్ 26వ తారీఖున ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి పేర్లు చిరస్మరణీయంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆలపాటి సుబ్బరాయుడు గారు, వెంకయ్యమ్మ గారు, ఆలపాటి చలపతిరావు గారి యొక్క వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి వారి పేర్లు మీద ఈ సత్రం నుంచి వచ్చిన ఆదాయంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రానికి తలమానికంగా నిర్మిస్తున్న శ్రీకాకుళం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, రోడ్లు భవనాలు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి భవనాల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న నమూనా ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా లెంగ్త్ ఉంది, చిన్నదైతే చేయొచ్చు. ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఈ అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వదు. వాడు వచ్చి పెట్టేస్తున్నాం, వాల్ తీసేస్తాం. ఇన్ఫాక్ట్ ఎంటర్ వాల్ తీసేస్తాం బికాజ్ ఆ వాల్ పడిపోతుంది. సో ఈ వాల్ ప్లేస్లోనే కొత్త వాల్ కట్టేసి ఇక్కడ వరకు ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అంటే మనం ఆఫీసర్స్ అందరూ ఇవే పెట్టుకోండి, పబ్లిక్ లేదు సార్. అంటే ఆ గేట్ మనం క్లోజ్ సైడ్ సార్. ఇది సార్ గేట్ కోల్డ్ గేట్ కోల్డ్ చూశాను పాట బొమ్మల్లో పెట్టేస్తాను బాగా చేయడం చాలా బాగుంది. దీని తర్వాత ఒక సర్వేర్ బిల్డింగ్, ఆ సర్వేర్ బిల్డింగ్ మనం ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు సార్. అవసరం లేకపోతే ఆర్టీజీఎస్ మన ఇంక్లూడింగ్ మనం ఇక్కడ ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకొని సోలార్ పెట్టి సోలార్ ఉంటుంది మీద మీరు ఈ పార్ట్ ఉంటుంది కదా, మీకు ఈ పార్ట్ అవసరం ఉంటుంది. లేదు మీకు అవసరం ఉంటుంది. అది ఒక మ్యాప్ టైప్ వచ్చేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఏ ఆఫీసర్ ఎక్కడ ఉంటుంది, సామాన్య బిజినెస్ అది ఉంటుంది. దానికి ఒక వెబ్సైట్ కింద నుంచి డిజైన్ చేస్తుంది. మీరు ఏదైతే ఏ ఫ్లోర్లో ఏ రూమ్ ఎవరికి ఇస్తే చెప్పుకోవాలి తయారు చేస్తారు. దీనికోసం మన ఎయిర్పోర్ట్ సార్ నుంచి వాళ్ళు మేడం చెప్పేసి మాకు అక్కడే కరెక్ట్గా కరెక్ట్గా ఆ పార్ట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్ని రూమ్లు ఉన్నప్పుడు ఏదో చిన్నవి కాకుండా క్లాసిక్ కాకుండా కొంచెం లుక్ వచ్చినట్టు ఆ బోర్డు కూడా. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ప్రతిపాటి శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు. పెదనందిపాడులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు గృహాన్ని సతీ సమేతంగా గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ భానోదయ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట పోలీసులు ఎస్ఐలు టి రఘునాథరావు, జి సతీష్ కుమార్, యువి శివనాగబాబు సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద నుంచి కాకినాడ మెయిన్ రోడ్, సర్వీస్ రోడ్డు మీదుగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా జగ్గంపేట మెయిన్ రోడ్ పురవీధుల గుండా హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించడంతో పాటు జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్ పై ప్రయాణించే వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ ఫిక్సెస్ ఇంకా బాగా తగ్గించాలని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, రైడర్ మరియు క్లియర్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి, ఎక్కడ డ్రంకన్ డ్రైవ్లు జరగకుండా, డ్రంకన్ డ్రైవ్లు లేకుండా స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవునా సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రాం రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ
బయట నుంచి కూడా సిఐస్ ఎస్ఐస్ వచ్చి నైటు ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ఉన్న ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. 26/26లో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి మీరు అందరూ సహకారం కావాలని చెప్పి పీడీఆర్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి డ్రంకన్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని అలాగే నిర్లక్ష్యం అజ్ఞాగత లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటివాడిని గాయపరచకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎదుటి వాళ్ళకు ఏ విధంగా హాని చేయకూడదనే ఉద్దేశంతో చక్కగా బండి మీద ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నగరం మండలం కొలగాని వారి పాలెంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి రేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఈవూరి గణేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగా ఒక కాపులకే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని కొనియాడారు. ఆయనతో రాజకీయంగా ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీశారని అన్నారు. రంగా గారు వర్ధంతి సందర్భంలో మరి మనం ఈరోజు రంగా గారిని గుర్తించుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రంగా గారు ఒక కాపు కమ్యూనిటీకే కాదు అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ సహాయ సహకారాలు అందించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు అంటే విజయవాడలో ఒక రంగా గారే. ఈ రోజుకి కాపు కమ్యూనిటీలో ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు, మొనగాడని చెప్పుకునే నాయకుడు ఒకే ఒక్కడు, ఒక రంగా గారు తప్పితే ఎవరు లేరు. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా పండుగలా జరుపుకుంటున్న వేళ మహానాడులో వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధా ముఖ్య అతిథిగా పాల్గొనగా జనసేన యువనేత జొన్నా రాజేష్ స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జంగాల వెంకటేష్, తోట సాంబశివరావు, జనసేన నాయకులు అంబటి తిరుపతిరావు, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, భవన్ నారాయణ, రాధారంగ మిత్రమండలి సభ్యులు భాస్కర్ రావు, నాగు, రమణ, కుసుమ, అడప నరేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉండవల్లి గ్రామంలో యువ నాయకుడు సింగంశెట్టి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జొన్నా రాజేష్, చవాకల కోటేష్ బాబు, జంగాల వెంకటేష్, లింగశెట్టి కిషోర్, దాసరి కృష్ణ, వంగా నరేంద్ర, తోట సాంబశివరావు, జొన్నా శివ, ప్రదీప్, కొండలరావు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు. ఉండవల్లి గ్రామంలో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా అంటూ వారు చేసిన నినాదాలు ఆకాశాన్నంటాయి. రాధారంగ మిత్రమండలి సభ్యులు ఉప్పు హరిబాబు, చవాకుల రాఘవరావు, ఇతర ముఖ్యుల ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసి రంగాగారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు పండ్లను పంచారు. ఉండవల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొన్నారు. స్థానిక జనసేన నాయకులు చవాకల కోటేష్ బాబు, జొన్నా రాజేష్, రాజా రమేష్ చిల్లపల్లికి స్వాగతం పలకగా చిల్లపల్లి రంగా గారి చిత్రపటానికి పూలు సమర్పించి సభనుద్దేశించి మాట్లాడారు. రంగా గారు చనిపోయినా ఆయన ఆశయాలు ఇంకా బతికే ఉన్నాయని, ఉండవల్లి సెంటర్లో త్వరలో ఏర్పాటు చేసే రింగులో రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. మహనీయులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సెంటర్లో రాధారంగ మిత్రమండలి అలాగే కూటమి నేతల ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఉండవల్లి సెంటర్లో అలాగే సీనియర్లు రంగా గారి సమకాలికులైనటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవటం, దాన్ని నిజంగా ఇప్పటికీ దాదాపు 37 సంవత్సరాలు
గడిచినా కూడా రంగా గారు ఆశయాలు రంగా గారి ఒక పేరు తలుచుకుంటేనే ఒక బడుగు బలహీన వర్గాల్లో ఒక రకమైన ఉత్తేజం. ఏంటంటే ఆ రోజున ఆయన నిలబడిన తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరికీ ఒక నాయకుడిగా ఏదైతే సమాజంలో అణగదొక్కబడుతున్న వర్గాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక దిక్సూచిగా రోజు నిలబడి పేద ప్రజల కోసం అతనికి థ్రెట్ ఉన్నా కానీ అతను చనిపోతాడని తెలిసినా కూడా ఆ రోజున పేద ప్రజల కోసం ఆమరణ నిరాదీక్ష చేర్చి ఆ రోజున సంఘ విద్రోహ శక్తులు ఆయన అంతమొందించిన పరిస్థితి. కానీ ఈ రోజున చరిత్రలో నిలిచిపోయారు వంగవీటి మోహన్ రంగా గారు. దేనికంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి చెప్తా ఉంటారు, వంగవీటి మోహన్ రంగా గారి పేరు తలవందే కృష్ణా జిల్లా రాజకీయాలు లేవు, అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కొన్ని తరాలకి నిలబడి ఈ రోజున ఉన్నాయి అంటే వంగవీటి రంగా గారు ఆ రోజున చేసిన త్యాగం. దేనికంటే ఈ రోజున ఎక్కడ పడ్డా కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాజకీయాల్లో ఒక సామాన్యుడు కూడా రాజకీయ చేసే స్థాయికి వచ్చారంటే ఆ రోజున రంగా గారు చేసిన త్యాగం ఫలితం. దానికి అనుగుణంగానే దాని అనుసంధానంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అదే టైప్ రాజకీయాలు, సామాన్యుడికి రాజకీయాలు తెలియాలి, సామాన్యుడు కూడా హక్కులు తెలియాలి, పేద ప్రజలు ముందు నుంచి మనం నడపాలి, అంతేగాని రాజకీయాల్లో నాయకులను పెట్టడం కాదు, రాజకీయాల్లో ప్రజలు బాగోగులు చూసేవాడే నాయకుడు అని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఈ రోజున మన ప్రీతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ లోకేష్ గారు కానీ అదే ఆశయాలతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక విజయవంతంగా నడుస్తున్న పరిస్థితి. ఏదైతే వంగవీటి రంగా గారి ఆశయాలు ప్రజల్లో మర్చిపోకుండా ఉండాలని చెప్పి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఇక్కడ శాసనసభ్యులు, మన ఐటీ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ విషయం చెప్పగానే ఉండవల్లి సెంటర్లో ఆ రోజున నా దగ్గరికి వచ్చారు, ఇక్కడ విగ్రహం పెడదామని చెప్పి. అదే విషయం లోకేష్ బాబు గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్లీ స్పందించి ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేద్దామన్నా, ఏదో ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు, రాష్ట్ర స్థాయి వ్యక్తి, ఆయన మనం గౌరవించుకోవాలి అని చెప్పి ఉండవల్లి సెంటర్లో ఒక సర్కిల్ చేసి అక్కడ రంగా గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆయన సూచించారు. దాని నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన అంత పెద్ద మనిషి, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు చేసుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. అలాగే ఇప్పుడే మా తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కృష్ణ గారు చెప్తా ఉన్నారు, రేపు ఇక్కడ భూమి పూజ చేయిస్తున్నారని చెప్పి. నిజంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున, అలాగే రంగా గారి అభిమానుల తరపున వారికి, లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మారుతీరావు, వాస శ్రీనివాసరావు, బడే కోమలి, చెవాకుల కోటేష్ బాబు, సామల నాగేశ్వరరావు, జొన్న రాజేష్, చాముండేశ్వరీదేవి, రాము, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, శివజ్యోతి, బాబా, తెలుగుదేశం నాయకులు దాసరి కృష్ణ, వంగ నరేంద్ర, తోట సాంబశివరావు, రాధారంగ మిత్రమండలి సభ్యులు చెవాకుల రాఘవరావు, ఉప్పు హరిబాబు, పోతురాజు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.